ఎలా ఉంది పరిపాలన ఎలా ఉందండి? నెంబర్ వన్గా ఉంది. ఎందుకు? అన్ని చేస్తున్నాడు. పెన్షన్లు గానీ, పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్లు, మామూలు కాదు. నెంబర్ ఇంకా ఉన్నాయి ఇంకా ఆయన ఇచ్చిన హామీలు ఇంకా ఉన్నాయి. ఉండే అవి కూడా చేస్తారంటావా? చేస్తాడు. ఆ, దాని సంవత్సరం ఆ, అంటే నిదానం ఉమ్, నిదానం కావాలి కానీ నిన్నగా సంవత్సరం కావాలి ఇంకా అవును, కాబట్టి చేస్తాడు. అంతకుముందు 11 సీట్లు వచ్చినాయి కదా, అవును. ఇక 11 కూడా రావు. రావు. ఇక రావు. ఇక అంటే జనాల్లో ఇంకా మనం ఉన్నాము, లేకపోతే ఏదో 39% ఓటు బ్యాంక్ ఉంది, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. అవన్నీ వస్తాం మాట్లాడండి. ఆ. అవన్నీ వస్తాయి. అది చెప్పుకోవడానికి పనికి వస్తాయి కానీ రెండోది పనికి రావు. ఆ 11 సీట్లు కూడా రావు ఈసారి. పెన్షన్లు బాబాయ్, పెన్షన్ టైం. అసలు నెంబర్ వన్ ఆ, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అవును, అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఆ, గుట్టకి నిలబడిన వాళ్ళం. అవును, ఇప్పుడు కాదు, ఆ. ఇంటికి వచ్చి కమ్మకి ఇచ్చేస్తున్నారు. వాలంటీర్లు కూడా లేకుండా ఈ రోజున సచివాలయ ఉద్యోగులే మనల్ని వెతుకుని మన దగ్గరికి వచ్చి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు బాబాయ్. అవునవును. సచివాలయ ఉద్యోగులు. అది వాస్తవమే, కష్టపడుతున్నారు. అది వాస్తవమే. ఇప్పుడు ఇంటికి వచ్చి ఎలా పింఛన్లు చక్కగా ఇస్తున్నారు. అవును, ఇది గుట్టలు పడకుండా. జగన్ ఉన్నప్పుడు గుట్టలు ఉండేవాళ్ళు. ఉమ్, మాకి కొట్టుకునేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఇంటికల్లా వచ్చి చక్కగా ఇస్తున్నారు. ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతంగా ఉంది. నెంబర్ వన్గా ఉంది. ఏంటారు 150? 50 కోట్లు ప్రజాధనం వృధా చేశాడు వాలంటీర్లను పెట్టి. ఆ, అవును. సాక్షి మళ్ళీ పేపర్ వాళ్ళు కనీసం కొనసాగించకుండా వాళ్ళని కూడా మోసం చేశారు కదన్న. సాక్షి పేపర్కి ఇన్ని కోట్లు అని వేసుకున్నాడు. అంతా పరిపాలన ఇక అర్థం అవ్వబట్టే జనం అవును, వ్యతిరేకించింది. ఉమ్. పరిపాలన అనేది అంత ముందు కరెక్ట్ సో లేదు. మళ్ళీ అయితే ఆలోచించరంటావా జగన్ అలాంటి గురించి? పరిస్థితులు ఆలోచిస్తారు జగన్ గురించి. ఆ. జగన్ ఎందుకు అవసరమా? జగన్ అవసరమా? ఏ బాబాయ్ ఎందుకని అంటావు? ఎందుకనంటే ఆడు చేసే పనులు అట్లా చేశాడు. ఆ, మీరు బటన్ నొక్కే డబ్బులు ఇచ్చి అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? బటన్ నొక్కే. బట్టలు వచ్చి డబ్బులు ఎవరికి ఇచ్చాడు? పలానా వాళ్ళకి ఇచ్చాడు చెప్పండి. అన్నాడు. అవును, డబ్బు ఇసుకంటే లోన్లో ఒక రోడ్లు గుంటలు పడినా కానీ ఏదైనా కానీ ఆ గుంటలో పడి బైకులో పడినాయి, ఆడోళ్ళు పడి మొగలు పడి పడుతున్నారు. అవును, ఓ గుప్పుడు మట్టిపోసాడా లేదు. పోయిలా రోడ్లు కూడా బాగుంటాయి. ఉమ్, చక్కగా పెన్షన్ కూడా ఇళ్ళకొచ్చి అవును. ఎవరు పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నారు, ఉమ్. చక్కగా తీసుకుంటారు, వాడుకుంటారు చక్కగా. దాంతో పాటు ఇంకో 4 పథకాలు కూడా ఉన్నాయి. ఆ 4 పథకాలు కూడా ఇవ్వాలి అంటే నిదానంగా ఇస్తానండి, కొంచెం టైం ఇవ్వండి చంద్రబాబు గారు అడుగుతున్నారు. టైం ఇవ్వడం మంచిది అంటావా బాబాయ్? మంచిదే. ఎందుకు? ఎందుకంటే వాడు చేసే పనులకి, ఆ, ఎవరు చేసిన పనులకి అప్పులు పాలైపోయాం. అప్పులు పాలైపోయామని కొంత ఇదిగా ఉన్నాడు కదా. అవును, ఇదిగా ఉన్న దాని మీద ఇప్పుడు వాడు తీసుకుంటూ వస్తాడు. ఇక ఉమ్. తీసుకుంటూ వచ్చి ఇక దాంట్లో కలుపుకుంటాడు. ఇక అట్లాగే బాబాయ్, గత ప్రభుత్వంలో చాలా మంది పెన్షన్లు కూడా తీసేశారు. మీకు కారు ఉందనో లేకపోతే మీకు సివిల్ స్కోర్ అంటే ఏదో రిటర్న్ ట్యాక్స్లు ఉన్నాయో, ఐటీ రిటర్న్స్ ఉన్నాయో ఏంటంటావా? చెప్పండి. మా ఊళ్ళో 10 ఎకరాలు 5 ఎకరాలు 7 ఎకరాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళకి పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. ఉమ్, చెప్పాను నేను. ఉమ్, కనీసం 100లో కనీసం ఒక 20 మంది 30 మందికి వస్తున్నాయి. అవును, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు డబ్బులు అయ్యి అవును, అవి మీకు చెప్పాలిగా. ఆ, ఇప్పుడు అవును, ఉన్నాడు ఉమ్, అదేంటంటే లేని వాడికి ఇవ్వమని ఇచ్చాడు. అవును, ఎట్టకు మన గుంటోళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, అవును, వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. కానీ ఉమ్, పొలం ఉన్నోడికి ఇస్తున్నావు, ఉమ్. బాగుండోడికి ఇస్తున్నావు. అవును. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబాయ్ అట్లా ఎవరైతే వాళ్ళకి అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఆపేసి నిజంగా నిజాయితీగా ఎవరికైతే పెన్షన్లు రావాలో అర్హత ఎవరికి ఉందో వాళ్ళకే ఇవ్వడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. అందరికి వస్తాయి అంటావా? అట్లా నిజాయితీగా జరుగుతుంది అంటావా? అందరికి వస్తాయి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతే కనుక అప్పుడు అది చెప్పొచ్చు. సో మొత్తం మీద బానే ఉందంట ఇప్పుడు ఎలా బాగానే ఉంది. చంద్రబాబు గారు చంద్రబాబు ఎక్కినాక బాగుంది. ఉమ్. వీడు జగన్ ఎక్కిన కాంచి మటుగా చుక్కలు చూపించాడు. జనాన్ని అందరూ చుక్కలు చూపించాడు. కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తానంటున్నాడు. వాడికి వచ్చేది మళ్ళీ నేను ఇక తుంగభద్ర వాడి సత్తం ఇక్కడ దాంట్లో నీళ్ళుకోలేవు పడతానికి. ఇక వాడు వస్తం లేదేం లేదంటే మీరు అనుకుంటామే కానీ వాడు రాడు. ఇక మళ్ళీ జగన్ వాళ్ళ చెల్లెలు కూడా ఏం చెప్పి చెప్పంటావా? జగన్ అంటే ఎందుకు కల్పించారు మీరు? గెలిపించకుండా ఉంటే పోయేది కదా. మరి పిల్ల చోట్ల ఇచ్చినట్టు ఇచ్చాడు, మళ్ళీ ఆయన వాడుకున్నాడు. మీరు ఎందుకు జగన్ గెలిపించారనమాట చెల్లి కూడా మాట్లాడుతుంది. సొంత చెల్లె మాట్లాడుతుంది. గెలిపించముందే ఆవే, ఇప్పుడు ఆవే తిడుతుంది, జగన్ తిడుతుంది. ఇప్పుడు మరి సొంత చెల్లె నమ్మనప్పుడు రాష్ట్రంలో ఉన్న ఇంతమంది జనాభా ఇన్ని వేల కోట్ల మంది నమ్ముతారా? నమ్మరంటే లేదండి. ఇక నమ్మరేక జగన్ ఏం చెప్పినా నెంబరు. జగన్ తీసి పక్కన చేసాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉండన్నాళ్ళు బాగుంటది. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మందు మరీ అసలు దారుణంగా ఉండేది. ఆ బ్రాండ్లు కూడా తెలిసేవి కాదు. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ అసలు? ఇప్పుడు ఏ క్లాసుగా ఉంది. మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయా? మంచిగా దొరుకుతున్నాయి. కాదు కొంచెం రేట్లు కూడా తగ్గించాడు. రకరకాల లేనోడి కత్తి బోబెడుతున్నాడు. అది సో ఎట్లుంది బాబాయ్ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏ క్లాసుగా ఉందండి. బాగానే ఉంది. జగన్ మందాగి 100 మంది వచ్చారు. ఈ మందాగినాక జనం అంత పోయినట్టు అవపడతా. నాణ్యమైన ముందు ఇస్తున్నాడు. 100 రూపాయలకి 99 రూపాయలకి నాణ్యమైన ముందు ఇస్తున్నాడు. అంతకుముందు 160కి ఇచ్చిన ముందు పరమ దరిద్రంగా ఉంది. 100 రూపాయలదే నాణ్యమైన ముందు ఇస్తున్నాడు. శుభ్రంగా ఉంది.
నీకు వైన్స్ని ప్రైవేట్ పరం చేయటం గవర్నమెంట్కి ఎటువంటి మైనస్ పాయింట్ రాదు. లేదు ఇప్పుడు 10 రూపాయలు పెంచామని ఇట్లా గవర్నమెంట్ పెట్టిన రేటే అమ్మనిస్తున్నాడు. అప్పుడు నీకు ఇప్పుడు గవర్నమెంట్ ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మినా కూడా బ్రాండెడ్ మందులే అమ్ముతున్నారు. అంటే గతంలో 10 పైసలు కూడా తీసుకోవట్లా, 10 రూపాయలు కాదు 10 పైసలు కూడా తీసుకోవట్లా, గవర్నమెంట్ పెట్టిన రేట్కే ఇస్తున్నారు వీళ్ళు. కాకపోతే పర్సంటేజ్ వాళ్ళు తగ్గించుకున్నారో వాళ్ళ తిప్పలాలు పడుతున్నారో గవర్నమెంట్ పెట్టిన రేటే ఎక్కడ 10 రూపాయలు పెంచలేదు. ఇప్పుడు మద్యం అమ్మకాలు అయితే మద్యం అయితే నాణ్యంగానే ఉందంట బాబాయ్? నాణ్యంగానే ఉంది. 99 రూపాయల క్వార్టర్ మందు కూడా బానే ఉందా? 150 దానికంటే 99 బాగా క్లాసుగా ఉంది. అదే బాగుంది. ఆ. కళ్ళు తిరగడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు, వికారంగా ఉండటం కానీ అసలు ఏమి లేవు. అసలు ఆ మందే బాగుంది. 99 రూపాయల మంది ఎట్టుంది బాబాయ్? 99 నెంబర్ 1 క్వార్టర్ 99 రూపాయలు. నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అమ్మిన మందు అయితే అసలు తినబుద్ధి అయ్యేది కాదు, ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనిపించేది అని చెప్పి అంటారు. అవునవును, నిజమేనా అది? అది నిజమే, కరెక్టే. అప్పుడు ఎట్లుండేది బాబాయ్? ఆ చండాలంగా ఉండేది. ఆ. ఎంతో మంది చచ్చిపోయారు. అవును. ఆ మందు ఆగి అవును, వాస్తవంగా ఎంతో మంది చచ్చిపోయారు. నిజమే. ఇప్పుడు వచ్చిన కానీ ఇప్పుడు ఎంత స్వతంత్రమైందా యాక్సిడెంట్లని ఎంతమంది పిల్లలు అసలు చిన్నపిల్లలు అవునవును ఆ? వాస్తవం అది. ఇప్పుడు ఎట్లుంది బాబాయ్ పరిస్థితి? నెంబర్ 1 ఏది రోడ్లు కానీ నెంబర్ 1 ఉన్నాయి. అంతకుముందు జగన్ 11 సీట్లు వచ్చినాయి కదా, ఆ 11 కూడా రావు. అభిప్రాయం బాబాయ్ ఎలా ఉంది? వాళ్ళు వెళ్ళమంటే వచ్చి చెప్తున్నారు. ఆ. వీళ్ళు ఎవరు ఆడ రావద్దా ఎవరు ఇబ్బంది పెడతలా, ఆ. వెళ్ళమంటే చెప్తున్నారు శుభ్రంగా, ఏం తగ్గిట్లా, టయానికి ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. పరిపాలన ఎట్లుందంటావా? పరిపాలన బాగా ఉంది, మీకు తెలియదు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు రోడ్లు వేసేవాడు ఉంటాడు. అవును, పరిపాలన రోడ్లన్నీ బాగు చేశాడు. ఇప్పుడు అవును. అన్ని ఒకసారి అవుతాయా? అవ్వో, ఒకటి మరి చేస్తాం హామీ ఇచ్చాడు కదా, మరి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని మాట్లాడుతున్నారు. అంటారు. ఎవడైనా అంటాడు ఆ మాట రాళ్ళు. మరి ఆడు బాగా చేశాడన్నా జగన్. మరి నేను బటన్ నొక్కాను, అన్ని అప్పులు ఉన్నా కూడా నేను ఎంత ఉన్నా కూడా నేను బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాను అంటున్నాడుగా. అవన్నీ ఉత్తదని తెలుస్తుందిగా, ఆ, ఉత్తదాన్ని చెబుతున్నారుగా, అవును, అది వంక చెబుతున్నాడు అని అవును. అందరూ తెలిసి పరిపాలన బాగా ఉంది. ఇప్పుడు శుభ్రంగా రోడ్లన్నీ శుభ్రం బాగు చేస్తున్నారు, కొన్నిసార్లు రోడ్లు పోతున్నారు, అన్ని బాగా ఉంది. ఇప్పుడు అనుకున్నట్టుగా ఆయన చంద్రబాబు గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలు అందరికి అమలు చేస్తాడంట. అమలు చేస్తాడు అంటే ఒకసారి కాదు, వరుస రావాలిగా పనులు. ఒకసారి అవ్వవుగా, అన్ని ఒకసారి అవుతాయి, అవ్వవు. ఇప్పుడు మీరు అన్నట్టు బాబాయ్ కొద్దిగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, గతంలో అప్పులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ సర్దుకుంటా పోవాలా? టైం ఇవ్వాలంటావా వద్దంటావా? అవి ఇవ్వాలి కదా, అయిపోతే ఒకసారి పని అవుతుందిగా, ఎట్ట అవుతుంది ఒకసారి పని అవుతుందిగా. అవును, నిదానంగా చూస్తే ఇప్పుడు వరకు చేస్తున్నాడు బాగానే, అవును. చేసిన వరకు బాగానే ఉంది, ఇంకా చేసుకుంటూ పోతాడు. టైం కొద్ది 1 సంవత్సరం కాలే, ఇంకా చేయాలిగా. ఈయన నమ్మి పరిశ్రమలు ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి అంటావా చంద్రబాబు గారు నమ్మి? మరి వస్తాయిగా, వస్తాయి, రాకనే వస్తాయి.